ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. ఈరోజు 85వ రోజు రివ్యూ చెప్తున్నాను. తెలుగు బిగ్ బాస్ సీజన్ 85th డే రివ్యూ. 9:30 అయిందండి. సాంగ్ వేశారు, డ్యాన్స్ వేశారు, నామినేషన్స్ బిగిన్ అయినాయి అని చెప్పారు బిగ్ బాస్. మీరు ఎవరైతే ఫైనల్లో చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళలో ఇద్దరిని నామినేట్ చేయండి, వాళ్ళ మీద కలర్ పడుతుంది అని చెప్తారనమాట. ఒక్కొక్కళ్ళు ఇద్దరిని నామినేట్ చేయమంటారు. ఫస్ట్ నబీల్ లెగుస్తాడనమాట. నబీల్ లేసి గౌతమ్ నామినేట్ చేస్తాడు. ఏమంటే ఆ రోజు దాంట్లో రాశాడు కదండి కంప్లైంట్, దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కోలా ఉంటున్నావు అని చెప్పని రాసా, ఒక్కొక్కడితో అని చెప్పని రాసా, అది నా ఇష్టం అంటాడు అనమాట. నువ్వు జెన్యూన్ అనుకున్నాను అంటాడు గౌతము. ఇద్దరిలో ఫైర్ గురించి మాట్లాడు, నాలో ఫైర్ ఉందంటే నాలో ఫైర్ టన్నుల కొద్ది ఉందని చెప్పని గౌతమ్ అంటాడు అనమాట. మిత్రద్రోహం అంటాడు గౌతము. నేను ఎంత హెల్ప్ చేశాను, నువ్వు మిత్రద్రోహం అని చెప్పని అంటాడు అనమాట గౌతము. తర్వాత ఏమో జెన్యూన్ కాదు, నువ్వు నాలో ఫైర్ టన్నులు ఉంది, నువ్వు జెన్యూన్ అనుకున్నా జెన్యూన్ కూడా కాదని అంటాడనమాట గౌతమ్. తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేశాడు నబీలు. కన్సెషన్ రూమ్లో వరస్ట్ ప్లేయర్ ఎవరంటే నేను నీ పేరే చెప్పాను, నీ ఫోటోనే పెట్టాను. విష్ణుప్రియ, నువ్వు గేమ్స్లో అస్సలు గెలవు, సీరియస్నెస్ తీసుకోలేదు, అసలు ఎఫర్ట్స్ పెడుతున్నాను గెలవాలని, నీది నామినేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పని అంటుంది అనమాట. తర్వాత పృథ్వీ అండి అవినాష్ని నామినేట్ చేస్తాడు. దాంట్లో అంటే విష్ణుప్రియ గృహిణి గొడవలో మధ్యలో నువ్వు మెగా చీఫ్ అయి ఉండి నువ్వు వచ్చేసావు, నువ్వు అక్కడ ఉండి సాల్వ్ చేస్తుంటే బాగుండేది, అంత పెద్ద గొడవ ఉండేది కాదు అని చెప్పానంటే, మెగా చీఫ్ అంటే నేను ఎందుకు వచ్చాను ఏంటి, గొడవలు సార్ట్అవుట్ చేయడానికి వచ్చాను, నా గేమ్ నేను ఆడటానికి వచ్చాను అంటాడు అనమాట అవినాష్. తర్వాత ఏమో అదేంటి మళ్ళీ అంటాడు, నువ్వు ఏంటి ఎలిమినేట్ అయిపోయేవాడివి, ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చావు అప్పుడే ఎలిమినేట్ అయిపోయేవాడివి, నబీల్ నీకు ఎవిక్షన్ షీల్డ్ వల్ల నువ్వు సేవ్ అయ్యావంటే దానికి అవినాష్ అంటాడనమాట. నువ్వు ఇన్ని వారాలు ఉన్నావు, 13 వారాలు ఉన్నావు, మెగా చీఫ్ అయ్యావా, నేను వచ్చి 7 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి నబీల్ వల్ల అయ్యాను, ఒకసారి నేనే అయ్యాను, నువ్వు ఒక్కసారి కూడా అవ్వలేదు, నేను 2 సార్లు అయ్యాను. అవును, నాకు నబీల్ ఎలక్షన్ షీల్డ్ వల్ల నేను సేవ్ అయ్యాను, ఒప్పుకుంటాను దానికి, అది నా లక్, అంటే నువ్వు లక్ వల్ల నువ్వు ఫైనల్లో ఉండటం నాకు ఇష్టం లేదు నా అని చెప్పని అంటాడు అనమాట. ఏంటంటే పృథ్వీ అదేంటి నేనే నబీల్ని అడగలేదు, ఇవ్వమని చెప్పని కూడా అడగలేదు అని చెప్పని అంటాడు. నేను 13 వీక్స్లో 10 సార్లు నామినేషన్స్లో ఉన్నాను, 10 సార్లు నేను సేవ్ అయ్యానని చెప్పని అంటాడు అనమాట. సరే, ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి అని చెప్పని చెప్తాడనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పని పృథ్వీ అంటాడు. అదేంటంటే అవినాష్తో ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు అని చెప్పని అంటాడు అనమాట. మీరు ఫైనల్ వీక్లో ఉండటం ఇష్టం లేదని చెప్పి నామినేట్ చేస్తాడు పృథ్వీ అవినాష్ని. తర్వాత అండి గౌతమ్ని నామినేట్ చేస్తాడు రెండోసారి. ఏం పీకలేవు నువ్వు అన్నావు, ఆ డైలాగ్కి వైల్డ్ కార్డ్స్ పంపాలని మేము అనుకున్న దాని గురించి మళ్ళీ మాట్లాడావు, దాని గురించి అంటే దానికంటాడు మన గౌతమ్, ఇక్కడ మనం వచ్చింది మనీ కోసమును, ఇక్కడ మనం వచ్చిన మనీ కంటే ప్రాణం కంటే కూడా రెస్పెక్ట్ ముఖ్యము, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు, అసలు డిస్రెస్పెక్ట్ చేస్తావు అని చెప్పానంటే, నేను 1.5 year అయింది హైదరాబాద్కి వచ్చి, నాకు సరిగ్గా లాంగ్వేజ్ తెలియదు, లాంగ్వేజ్ ప్రాబ్లము, నేను ఆదిత్యవం గారితో అన్నప్పుడే వీడు అన్నప్పుడే నాకు అప్పుడే నిఖిల్ చెప్పాడు, అది అలా అనకూడదు, డిస్రెస్పెక్ట్ అని చెప్పని అప్పుడు చెప్పాడు, నాకు అప్పటిదాకా తెలియదు, అతను అనాలా అది ఇది అని చెప్పాలి, లేదంటే పేరు పెట్టి అనొచ్చు కదా అని అంటాడు అన్నమాట గౌతము. మళ్ళీ ఏమో కెమెరా వైపు తిరిగి మాట్లాడతావు, నేను మాట్లాడుతుంటే నా మొహంలో చూసి మాట్లాడచ్చు కదా, ఎప్పుడు చూసిన కెమెరా తిరుగుతా ఉంటే అది నా మేనరిజం అంటాడు అన్నమాట గౌతము. నేను నీకు ఈగో అహంకారం అని చెప్పి గౌతము పృథ్వీతో అంటాడనమాట. తర్వాత ఏమో ప్రేరణ నామినేట్ చేస్తాడండి. రెండో కింద ప్రేరణ లెగుస్తుంది అనమాట. అలాగా పృథ్వీ ఏమో అవినాష్ని గౌతమ్ నామినేట్ చేశాడు, నబీల్ ఏమో గౌతమ్ని విష్ణుప్రియని నామినేట్ చేశారండి. ప్రేరణ ఏమో విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది అనమాట. షోలో ఉండటం ఒక ప్యాషను, అందరికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, అందరూ బిగ్ బాస్ హౌస్కి వచ్చి నిరూపించుకోవాలనుకుంటారు, నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చావు సాధిద్దామని వస్తారు, కానీ నీలో అది కనిపించట్లేదు, అంటే నాలో విల్ పవర్ లేకపోతే నేను ఇక్కడ దాకా రాను అని చెప్పని అంటుంది అనమాట. ఆడియన్స్ మనసులో గెలిస్తే, నేను ఒకళ్ళ కప్పు గెలిస్తే అది నాకు డబుల్గా మీటా దక్కినట్టే అంటుంది అనమాట విష్ణుప్రియ. ఆ మాటకి డబుల్గా మీటానా అని చెప్పని పక్కన వీళ్ళ ఫేస్ని చూపిస్తారు, అవినాష్ను రోహిణిను టేస్ట్ తెది నవ్వుకుంటారనమాట. తర్వాత గౌతమ్ నామినేట్ చేస్తుందండి ప్రేరణ 2వ కిందకి. గౌతమ్తోనే
అంటుందన్నమాట. గేమ్ ప్లాన్తోనే వచ్చావు, నువ్వు బయట చూసి అంతే ఇట్లా ఆడాలి ఇట్లా ఆడాలని ముందే చేసి వచ్చావు, ఓపెన్ అప్ అవ్వట్లేదు, పీపుల్ని బట్టి నేను ఉంటాను వాళ్ళు ఎదురు అని చెప్పని అంటాడనమాట. నీతో మాట్లాడినా నువ్వు ఏది మాట్లాడినా కూడా బయట నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళ సపోర్ట్ వాళ్ళ మాటలు మాట్లాడినట్టు ఉంటుంది, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అంటాడనమాట. ఆ మాటకి గౌతమ్ నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అంటాడనమాట ప్రేరణతో. నీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను, ఒక్కొక్క క్వశ్చన్ అయ్యి నేను మాట్లాడతాను అని చెప్పని అంటాడనమాట. వైల్డ్ కార్డ్స్ నువ్వే అన్నావు, వైల్డ్ కార్డ్స్ ఫేమ్ డబ్బుల కోసం వచ్చారన్నావు నాతో అని అంటాడు అనమాట గౌతమ్. ప్రేరణ ఆ మాట అందంటే నువ్వు మళ్ళీ మాట మార్చుకు అది ఇదని అంటదనమాట. నువ్వేమన్నా మా బ్యాంక్ అకౌంట్ చూసావా అని చెప్పని అంటాడనమాట. ఎక్స్క్యూజ్ మీ సార్ బాబు అని అంటుందన్నమాట గౌతమ్తో. గౌతమ్ అంటాడు బేబీ అని అంటాడు అనమాట. మధ్యలో ఇంక ఇలా జరుగుతుంటే రోహిణి అడ్డం పడుతుంది అనమాట ప్రేరణతో. నువ్వు అసలు నీ పాయింట్స్ చెప్పు, గౌతమ్ తను అడిగిన దాన్ని సమాధానం చెప్పని అంటదన్నమాట. ఉన్నాయి కానీ పాయింట్స్ అన్నీ ఇతను మాట్లాడడం వల్ల అన్నీ మెర్స్ అయిపోయినాయి అని చెప్పని అంటుందన్నమాట. ఆ తర్వాత ఏమో అలాగా ప్రేరణ విష్ణుప్రియని గౌతమ్ని నామినేట్ చేసిందండి. తర్వాత టేస్టీ తేజ లేచాడనమాట. టేస్టీ తేజ విష్ణుప్రియని నామినేట్ చేశాడనమాట. ప్రతి ఒక్కళ్ళు విష్ణుప్రియని మాత్రం నామినేట్ చేశారండి. రెండో వాళ్ళ కిందకి ప్రతి ఒక్కళ్ళు మాత్రం నామినేట్ చేశారు. అదే చెప్తాడనమాట, నువ్వు చేసిన పని వల్ల పాపం గ్లాసెస్ తీసుకొని వస్తుంటే దాకా వస్తే మధ్యలో 7 గ్లాసులు అండి ఒకేసారి పడేస్తారు ఇద్దరు. నువ్వు చేసిన పని వల్ల నా గేమ్ డిస్టర్బ్ అయింది, నేను డీమోటివేట్ అయ్యాను అని చెప్పని అంటాడనమాట. మాకున్న తెలివితేటలు అవి అంతవరకే నాకు చేయడం వచ్చి, నా బ్రెయిన్ అంతవరకు అంటే నీ బ్రెయిన్ చాలా పెద్దది అంటాడనమాట టేస్ట్ తేజ. నా బ్రెయిన్ పెద్దదే కానీ దాంట్లో గుజ్జు తక్కువ అంటది అనమాట విష్ణుప్రియ. అలాగా విష్ణుప్రియ నామినేట్ చేస్తాం. ఇంకొకళ్ళ కింద పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఎదురు వాళ్ళని రెచ్చగొడతావు, ముగ్గురు కలిసి ఆడుతున్నారు, కంప్లైంట్ రాసింది నిజాయితీగా ఉండు, బీ రియల్ అని రాసావు, నా గురించి కంప్లైంట్, దానికి రీజన్ చెప్పు అని అంటే నేను చెప్పను, నాకు దమ్ము లేదు అని చెప్పని అంటాడు పృథ్వీ. నెక్స్ట్ నామినేషన్స్లో చెప్తాను అని చెప్పని అంటాడనమాట. నాకు దమ్ము లేదు అని చెప్పంటాడు పృథ్వీ. నెక్స్ట్ నామినేషన్స్లో చెప్తాను అంటాడు అన్నమాట పృథ్వీ. అలాగా తర్వాత ఏమో అలాగ టేస్టీ తేజ విష్ణుప్రియని పృథ్వీని నామినేట్ చేశాడండి. తర్వాత విష్ణుప్రియ ఏమో టేస్టీ తేజ నామినేట్ చేసింది అనమాట. ఎలా అయినా ఆడచ్చు, ఎలా అయినా ఆడచ్చు అని చెప్పని, నేను ఆడుతుంటే నేను ఎందుకు అరుస్తున్నారు, పెద్దగా అరుస్తున్నారు, ఇలా ఎందుకు ఆడుతున్నావు అని చెప్పని అరుస్తున్నారు, దానివల్ల నేను చాలా నష్టపోయాను, టేస్ట్ తేజ్ అంటాడనమాట. నేను దానివల్ల నష్టపోయాను, నేనే కదా నష్టపోయింది నీ వల్ల అని చెప్పనంటే, మీరు నా బొమ్మరిల్లు ఫాదర్ లాగా నన్ను డిసైడ్ చేస్తారేంటి, నేను హర్ట్ అయ్యాను మీ మాటలకి అని చెప్పని అంటుందన్నమాట. తర్వాత ప్రేరణ నామినేట్ చేస్తూ చెప్తూనే ఐ డోంట్ వాంట్ టు బీ యాజ్ ఏ విన్నర్ అంటూ బిగిన్ చేస్తుంది అనమాట. నేను రైట్ అన్నట్టుగా ఉంటావు, నీ బాడీ లాంగ్వేజ్ కూడా అంతే అంటే నేను మార్చుకుంటాను, ఒప్పుకోరు నీ నామినేషన్కి అని అంటుందన్నమాట. అలాగే విష్ణుప్రియ టేస్ట్ తేజ ప్రేరణ నామినేట్ చేస్తుందండి. ఇంకా జరుగుతూనే ఉన్నాయండి నామినేషన్ ప్రాసెస్. ఇప్పుడు 24/7 మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే హాట్స్టార్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నేను ఒక పక్కన అది చూసి మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇది చూసి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఎక్కడి దాకా వచ్చిందంటే గౌతమ్ నామినేషన్ పాయింట్ దగ్గరకు వచ్చిందండి. గౌతమ్ నామినేషన్ చేస్తున్నాడు అనమాట. నిఖిల్ నామినేట్ చేశాడనమాట. ఫ్లిప్పింగ్ నేచర్ అనేది మన ఆర్టిస్ట్లో మన ఫేస్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని నువ్వే చెప్పావు, అలాంటిది నువ్వే మణికంఠకి దెబ్బ తగిలింది, మణికంఠను దోసావు, అందువల్ల అతనికి దెబ్బ తగిలింది అని చెప్పని అంటాడనమాట. మళ్ళేమో నన్నేమో నేనేమో అక్క అంటే నన్ను నామినేట్ చేసావు, మరి వాడి వీడియో అంటే నామినేట్ చేయవు, మళ్ళీ మీ అమ్మ వచ్చిన తర్వాత నా విషయంలో మారావు అంటే, మా మాము ఏదైనా గట్టి పాయింట్ ఉంటేనే చెయ్యి లేదంటే చేయొద్దు అని చెప్పింది నీ విషయంలో, మళ్ళీ ఏమో దెబ్బ తగిలిందంటే నేను అది కావాలని చేయలేదు అని చెప్పని, నేను నా మణికంఠని కావాలని చేయలేదు, పొరపాటున తగిలింది, ఎవరు కావాలని చేయరు కదా అని చెప్పని అంటాడండి. అవును ఎవరు కావాలని చేయరు అని చెప్పని అంటే, తర్వాత మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ఆ బీప్ శబ్దం వర్డ్ వస్తుందండి. దానికి అంటాడు మన గౌతమ్, నేను ఆ మాట అనలేదు, ఆల్రెడీ ఆ రోజు వీడియో కూడా చూపించాను నాగార్జున సార్, నీకు ఇంకా నమ్మకం లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం, మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేసి నేను ఏదైనా అన్నాను అని చెప్పాను అంటే కనుక నా గొంతు కోసుకుంటాను, అమ్మ తోడంటే నేను అమ్మ మీద ప్రాణం చేస్తున్నా, ఆ రోజు నాకు ఆ ఫీలింగ్ ఉండుంటే నీకు ఆ పాయింట్ చెప్పి నేను నిన్ను నామినేట్ చేసేదాన్ని, వాడిని నేను నిన్ను నామినేట్ చేయలేదంటే నేను వనలేదనే కదా, నేను మాటలు మార్చను నిఖిల్ అంటాడనమాట. నేను ఏదైనా సరే కరెక్ట్గా మాట్లాడతాను, ఏదైనా సరే నేను మాటలు మార్చను అని చెప్పని అంటాడనమాట. మధ్యలో మళ్ళీ పృథ్వీను మధ్యలో టేస్ట్ తేజ లెగిస్తాడు. టేస్ట్ తేజ లెగిస్తే నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్వా అని చెప్పంటాడు పృథ్వీ. తర్వాత నువ్వు కూర్చో అని గౌతమ్ అంటాడు. నువ్వు ఎందుకు లేచావు కూర్చో అని అంటే, మధ్యలో మళ్ళీ పృథ్వీకిను గౌతమ్కి మళ్ళీ ఫైట్ అవుతుందండి. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ అరుచుకుంటారు ఇద్దరు టేస్ట్ తేజ వల్ల అనమాట. పృథ్వీతో మాట్లాడి పృథ్వీతో మాట్లాడుతుంటాడు. తర్వాత ఇంక నాకు ఇద్దరు ఉన్నారు పృథ్వీను ప్రేరణ అని, కానీ
ఒకళ్ళనే చేయాలి కాబట్టి అని చెప్పని పృథ్వీతో మాట్లాడబోతుంటే నువ్వు ఎవరిని చేస్తావు, ఎవరిని పృథ్వీనా ప్రేరణ అంటే పృథ్వీనే అంటాడండి. అన్న తర్వాత పృథ్వీతో మాట్లాడి మళ్ళీ ప్రేరణ లేవమంటాడు. అప్పుడు ప్రేరణ గొడవ పెడుతుంది రోహిణితో. ఫస్ట్ పృథ్వీతో అన్నాడు, పృథ్వీని నామినేట్ చేస్తానని, మళ్ళీ ఇప్పుడు నా పేరు ఎత్తుతున్నాడు, నేను ఒప్పుకోను అంటుంది అనమాట. నేను పృథ్వీతో మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ప్రేరణ అని చెప్పని అంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియదండి, ప్రేరణ నుంచి ఉంటుంది అనమాట. ప్రేరణ నుంచి ఉంటే నామినేషన్లో నాది అంతా యాక్టింగ్, గేమ్ ప్లాను, కెమెరాతోనే మాట్లాడతాను అంటున్నావు, దానికి ప్రాబ్లం ఏంటి, మెగా చీఫ్గా ఉండి కూడా నువ్వు పార్షియాలిటీ చూపించావు అని చెప్పని అంటే, నువ్వు అసలు నాకు విన్నర్ అవ్వాలని ఫస్ట్ నుంచి లేదని చెప్పని ప్రేరణ అంటుంది అన్నమాట గౌతమ్తో. అలా జరిగిందండి. అలాగా గౌతమ్ ఏమో నిఖిల్ను ప్రేరణని నామినేట్ చేశాడు. తర్వాత అవినాష్ వేసాడండి. అవినాష్ వేసి పృథ్వీని నామినేట్ చేశాడు. టిఫిన్ లేట్గా వచ్చిందని నన్ను ఆ వీక్ నామినేట్ చేశావు, అది నాకు నచ్చలేదు. మళ్ళీ మాటల దాంట్లో కూడా నువ్వు మూటల దాంట్లో కూడా నువ్వు సంచాలకుగా సరిగ్గా చేయలేదన్నావు. గేమ్ ఆడుతున్నాను, నేను సరిగ్గా చూసుకోలేదు. తర్వాత నాకు వాళ్ళు చెప్పారు నువ్వు నీ బాక్స్ కదిలిచ్చావు అని చెప్పారు అని అంటాడనమాట. అంటేను దాంతో అందుకని అని అవినాష్ అంటాడనమాట. అంటే అప్పుడు రోహిణి చెప్పింది, దానికేంటంటే పృథ్వీ లేచి నుంచోడండి, ఆ కుర్చీలో కూర్చొనే ఉంటాడు మాట్లాడుతుంటే, అవినాష్ మాట్లాడుతుంటే. నువ్వు నుంచుంటే కానీ నేను నామినేట్ చేయనంటే రోహిణి అంటుంది. అప్పుడు ఒకసారి బిగ్ బాస్ అలానే అనౌన్స్ చేశారు, కూర్చొని ఉండకూడదు, నామినేట్ చేసేవాడు నామినేట్ చేయించుకున్నాడు, ఇద్దరు నుంచొని మాట్లాడాలి అంటుంది అనమాట రోహిణి. దానికి ఇంకప్పుడు నుంచోమంటే అప్పుడు నుంచుంటాడనమాట పృథ్వీ. ఆ తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. నువ్వు నాతో ఏమో టిఫిన్ ఒకరోజు లేట్గా వచ్చిందని చెప్పావు, మళ్ళీ నామినేషన్ పాయింట్లో 3 days లేట్గా వచ్చిందని చెప్పావు. మేము ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే డిమోటివేట్ చేస్తావు. నీకు 3 times అవకాశం వచ్చింది మెగా చీఫ్ అవ్వటానికి, కానీ నువ్వు సరిగ్గా ఆడలేదు అంటే నేను ఆడాను, నాకు చేతనైన అంతా అంటుంది అనమాట విష్ణుప్రియ. అట్లా అవినాష్ పృథ్వీను విష్ణుప్రియని నామినేట్ చేశాడండి. తర్వాత నిఖిల్ గౌతమ్ నామినేట్ చేశాడు. నాకు రోహిణికి ఓటు వేయమనగానే, ఆ రోజు ఓటు వేయటానికి మెగా చీఫ్ క్యాండిడేట్ దానికి వేయమనగానే నువ్వు ఎప్పటిదో జరిగిన 5-6 వారాల కిందది తీసుకొచ్చి మాట్లాడావు. ఇప్పుడేమో పృథ్వీని ప్రేరణ అని ఫస్ట్, తర్వాత మళ్ళీ ప్రేరణ అని అన్నావు, ప్రక్రియను మార్చావు, అది నువ్వు రెస్పెక్ట్ చేసినట్టు కాదు బిగ్ బాస్ని అని అంటాడనమాట. నేను పృథ్వీతో సార్ట్అవుట్ చేసుకుందాం అనుకుని ప్రేరణకి చెప్పాను, పృథ్వీతో పర్సనల్గా మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవచ్చు అని అంటాడనమాట. తర్వాత నిఖిల్ ప్రేరణ నామినేట్ చేస్తాడు. స్టాండ్ వేసే దాని గురించి అడుగుతాడనమాట. ఒకళ్ళ దాంట్లో ఒక కప్పు, ఒక దాంట్లో ఒక కప్పు వేసావు, ఇది యాక్చువల్గా ఇద్దరు దాంట్లో 2 కలిపేయాలంటే నీకు అదే కనుక నేను తన దాంట్లో కాకుండా రోహిణి దాంట్లో కానీ టేస్ట్ డే దాంట్లో కానీ వేస్తుంటే అడిగేది కాదు, నేను పృథ్వీ దాంట్లో వేసాను కాబట్టి అడుగుతున్నావు అన్న టైప్లో మాట్లాడుతుంది అనమాట ప్రేరణ. నాకు అసలు మిస్అండర్స్టాండ్ అయింది. అప్పుడు నేను ఒక దాంట్లో వేయాలనుకున్నాను, నాకు అర్థం కాలేదు, నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, పొరపాటున వేసాను అని అంటుంది అనమాట. అలా నిఖిల్ గౌతమ్ను ప్రేరణ నామినేట్ చేశాడు. తర్వాత రోహిణి ఏమో విష్ణుప్రియని నామినేట్ చేసింది. బయట మన ఇద్దరం ఫ్రెండ్స్ అని అంటే రోహిణి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఏం కాదు, ఓన్లీ కొలీగ్స్ మాత్రమే అంటే హ్యాష్-ట్యాగ్స్ గురించి మాట్లాడుకుంటారండి. అది తనేదో హ్యాష్-ట్యాగ్ తనకి ఇస్తుందంట, అది దాని గురించి మాట్లాడుకుంటారు, ఫైట్ అవుతుందన్నమాట. తర్వాత నీ మంచికి చెప్తా, మీ చెల్లెలు కూడా వచ్చి నీకు చెప్పింది, మీ సిస్టర్ వచ్చి చెప్పినా కూడా అది కూడా నువ్వు తీసుకోలేకపోతున్నావు అని చెప్పానంటే గేమ్గా తీసుకో, నువ్వు పర్సనల్గా తీసుకోబాక విష్ణుప్రియ రోహిత అంటుందన్నమాట. ప్లాన్ అంటే నా క్యారెక్టర్ గురించి మాట్లాడినట్టే కదా అని అంటే, అది నువ్వు పృథ్వీ నీతో అంటాను నేను విన్నాను, పృథ్వీ అంటే కానీ నీకు తెలియలేదు, పృథ్వీ అంటే నువ్వు నాతో చెప్పబాక అని అంటుంది అనమాట. తర్వాత ఏమో నబీల్ నామినేట్ చేస్తున్నాడు. నబీల్ చేస్తే టీ-షర్ట్ చింపినందుకు నువ్వు నేను చేస్తే తీసుకోలేకపోయావు అంటే, నన్ను ఓడించిన వాళ్ళు నేను ఓడిపిస్తాను. నబీల్ అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి, అసలు ఎంత చిరాకు పడుతుందంటే, అసలు ఎంత చిరాకు, ఎంత దరిద్రంగా చేస్తున్నాడంటే నామినేషన్స్లో అంత దరిద్రంగా చేస్తున్నాడు. ఫస్ట్లో చేస్తుంటే ఏదో కామెడీగా అనిపించింది, కానీ తర్వాత అతని మెంటాలిటీ అంతా 24/7లో ఈ మధ్య అసలు చూపిస్తుంటే అంత కన్నింగ్నెస్ అంతా బయటపడుతుంది అనమాట. మొత్తం నన్ను విష్ణుప్రియని ఈ వీక్ అన్నావు అని అంటే, నేనేదో అది జోక్గా అన్నానమ్మా అని నబీల్ గోలగోల చేస్తాడు అనమాట. ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. నా టీషర్ట్ చింపావు కాబట్టి నేను అలానే ఇసుక పోస్తాను, నా ఇష్టం, ఇంకోసారి పెట్టండి బిగ్ బాస్ కొండలు, నేను పోస్తాను, అట్లా కింద పడాలని అట్లా విసిరిసిరి పోసాను, కావాలనే పోసాను, ఎట్లా పోయాలి, నిదానంగా పోయాలా అని ఎగతాళిగా మాట్లాడతాడు. ఆ తర్వాత కూడా కలర్ పడ్డ తర్వాత కూడా వచ్చి రోహిణిని ఇమిటేట్ చేస్తాడండి,
చెత్తగా ఇమినేట్ చేస్తాడు. అలా ఇలా నామినేషన్స్ అయిపోయినాయండి. రోహిణి అలాగా విష్ణుప్రియను నబీల్ నామినేట్ చేసింది. ఒక్క రోహిణి తప్పితే, మెగా చీఫ్ అయినాను రోహిణి తప్పితే మిగతా అందరు నామినేషన్స్లో ఉన్నారండి. 8 మంది. విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, టేస్ట్ తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ మొత్తం అందరు నామినేషన్స్లో ఉన్నారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి. ఫ్రైడే నైట్ 12 దాకా ఓపెన్ అయి ఉంటాయి. మీకు నచ్చిన వాళ్ళకి ఒక ఓటు వేయచ్చు బిగ్ బాస్ హాట్స్టార్ నుంచి. మళ్ళీ ఏమో ల్యాండ్ లైన్ నుంచి కానీ సెల్ ఫోన్ నుంచి కానీ వాళ్ళ నెంబర్స్కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఒక ఓటు పడుతుంది అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. నా ఛానల్ని కేవలం 6% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. మళ్ళీ మీరు వీకెండ్స్ సాటర్డే సండే మాత్రం 9కి స్టార్ట్ అవుతుంది. విడి రోజుల్లో మాత్రం 9:30 to 11 దాకా ఉంటుంది. సాటర్డే సండే మాత్రం 9కే స్టార్ట్ అయ్యి 10:30 దాకా ఉంటుంది. వీకెండ్స్ నాకు సార్ వస్తారు. ఎవ్రీ సండే ఎలిమినేషన్స్ ఉంటుంది. ఇంకా కేవలం ఇప్పుడు 13th వీక్ జరుగుతుందండి. ఇంకా కేవలం ఈ 3 వీక్స్ మాత్రమే ఉంది గేము. 105 రోజులు ఉంటుంది బిగ్ బాస్. 105th డే రోజు విన్నర్ని అనౌన్స్ చేస్తారు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్ చేయండి అనమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. అది కుకింగ్ ఛానల్. అది కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.